నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. హలో వనిజ గారు. హలో అండి జయ గారు. వనిజ గారు, సాధారణంగా మనం పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అనుకుంటూ ఉంటాము, స్నానం చేశాక తినాలి, మనం తినేసిన వెంటనే స్నానం చేయకూడదు, దీనివల్ల కొన్ని ఇష్యూస్ వస్తాయని. అసలు ఎలాంటి ఇష్యూస్ రేస్ అవుతాయండి? ఎందుకు ఇలా చెప్పడం జరిగింది? యాక్చువల్గా ఏంటంటే స్నానం చేసిన తర్వాత తినొద్దు అంటారు. అయితే పాతకాలంలో ఒకసారి వెనక్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే స్నానం చేసిన వెంటనే తింటే మనకి దరిద్రం అట్లా ఇట్లాంటివన్నీ అనేవాళ్ళు కదా, దరిద్రం చుట్టుకుంటుంది. సో బేసిక్గా చాలా సార్లు దరిద్రం చుట్టుకోవడం అంటే మనకి ఏదో ఒకటి ఏదో సడన్గా ఏదో వచ్చేసి ఒక అవాంతరం వచ్చేస్తుందో లేకపోతే ఏదో వచ్చి మన మీద పడిపోతుందో కాదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఇంట్లోకి బొద్దింకలు వస్తే దరిద్రం అంటాము. స్నానం చేసిన భోజనం చేసిన వెంటనే స్నానం చేసే దరిద్రం. ఇలాంటివన్నిటికీ బ్యాక్డ్ అప్ విత్ సైంటిఫిక్ రీజన్స్ అండి. ఓకే. సో ఏమవుతుంది అంటే డెఫినెట్గా వాస్తు ప్రకారం చూసుకుంటే ఏ గదిలో ఏం చేయాలో అది మాత్రమే చెయ్యాలి. ఓకే, కిచెన్లో వంటింట్లో మాత్రమే వంట అండ్ భోజనం అక్కడే చేయాలి. బెడ్రూమ్లో ఓన్లీ మనం ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అన్ని వాస్తు ప్రకారం రకరకాలు చెప్పుకుంటూ వచ్చారు. సో మామూలుగా ఆయుర్వేద ప్రకారం చేస్తే ఏమవుతుందంటే మనం భోజనం చేసిన వెంటనే మన బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఏమవుతుందంటే మనకి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఆ పీరియడ్ ఎంతసేపు ఉంటుంది అంటే 2 to 3 hours ఉంటుంది. దేర్ ఫోర్ మనకేంటి, మన యోగా క్లాసెస్కి వెళ్ళినా, ఎక్సర్సైజ్ జిమ్ ఎక్కడిగా వాకింగ్కి వెళ్ళినా భోజనం చేసిన 2 to 3 hours కొంచెం గ్యాప్ ఇవ్వండి అంటారు. ఆ గ్యాప్ దేనికి అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అయిన తర్వాత మన డైజెషన్కి హెల్ప్ చేయడానికి. సో ఈ ప్రాసెస్లో మనము స్నానం చేసేసుకుంటే ఏమవుతుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది తగ్గిపోతుంది అనమాట. అది తగ్గిపోగానే ఏమవుతుంది, డైజెషన్ ఆగిపోతుంది. డైజెషన్ ఆగిపోయిందంటే మనకి అజీర్తి ప్రాబ్లం వస్తుంది. అజీర్తి వల్ల రకరకాల గట్ ఇష్యూస్ వస్తాయి. ఇవి వస్తాయి, టోటల్ ఇష్యూస్ గట్ హెల్త్. కాబట్టి ఈ ప్రాసెస్ని అవాయిడ్ చేయడానికి గాను అంత విపులంగా చెప్పలేరు కాబట్టి పాతకాలంలో. సో ఎలాగో అంటే మనకి ఆయుర్వేద ఇవన్నీ 5000 years బ్యాక్ నుంచి ఉన్నాయి. అవునండి. అందులో నుంచి వచ్చినవే ఇవన్నీ. మనం ఏవైతే టిప్స్ మాట్లాడుకుంటామో సైంటిఫిక్ రీజన్స్, సో అందులో ఉన్నవన్నీ ఏంటంటే ఇంత ఎలాబొరేట్గా ఎవరు చెప్పలేరు కాబట్టి దరిద్రం హెల్త్ బాగోలేదంటే దరిద్రమే, మరి అందరికీ అంతే కదండి. సో సేమ్ థింగ్, ఇంట్లో బొద్దింకలు ఉన్నాయి దరిద్రం వస్తుంది అంటే బొద్దింకలు దేని మీదకి వెళ్ళినా, తినే వస్తువుల మీదకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా మనకు అయ్యేది హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనకి మోషన్స్ అవుతాయి, లేకపోతే ఇంకొక ఇన్ఫెక్షన్స్ అవుతాయి. సో దాని తర్వాత ఏంటి, మనకు వచ్చిన డబ్బులంతా మనం హాస్పిటల్లోకి పెట్టాల్సి వస్తుంది. ఆ హాస్పిటల్లోకి పెట్టే ప్రాసెస్లో ఏంటంటే మనం వీ విల్ లూజ్ మనీ. ఆరోగ్యానికి ఆరోగ్యము, ఇంజెక్షన్లు, సెలైన్లు ఇవన్నీ అంటే మనం ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాలుగా బాధపడదాం కాబట్టి. సో ఈ చిన్న చిన్నవి చెప్పడం వెనకాల చాలా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మధ్య పిల్లలు ఏం చేస్తారంటే, ఈ మధ్య జనరేషన్స్ అనాలి, పిల్లలు అనకూడదు, ఇప్పుడు జనరేషన్స్ మారుకుంటూ వచ్చినాయి కదా, జెన్జీలని అవని ఇవని జెన్ బీటా. సో ఇప్పుడు జనరేషన్ ప్రకారం ఆలోచించాల్సి వస్తుంది మనకి. ఆ జనరేషన్ పిల్లలు ఏమంటారంటే అట్లా ఏం కాదులే, మాకు తెలుసులే ఏం చేయాలో అని తీసి పాడేస్తూ ఉంటారు. కాబట్టి అందుకే ఎవరికైనా చెప్పినప్పుడు మనం ఇట్లా దరిద్రం అని చెప్పకుండా వాళ్ళకి విపులంగా చెప్తే బెటర్, దే విల్ అండర్స్టాండ్ ఇట్లాంటివన్నీ. అంటే అసలు మినిమం ఎంత గ్యాప్ ఇవ్వాలంటారు? అంటే అందుకనే ఫస్ట్ ఏమంటారంటే, ఫస్ట్ దినచర్య, ఆయుర్వేదలో దినచర్య ఏదైతే ఉంటుందో అందులో ఏం చెప్తారంటే మార్నింగ్ సూర్యోదయానికల్లా మనం ఈ స్నానం అదంతా కంప్లీట్ చేసేసి ఫస్ట్ స్నానం చేసేసుకున్న తర్వాత మనం లేట్గా నిద్ర లేగిస్తే డెఫినెట్గా మనకు స్నానంకి, తినడానికి ఇవన్నిటికీ బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్నానాలు చేసుకునే వాళ్ళు అవి ఉన్నారు. మినిమం 3 hours అయితే బెటర్ అండి. ఇంకా తప్పని పరిస్థితులు అంటే అట్లీస్ట్ 2 గంటలు. మన డైజెషన్ బాగుండాలి అంటే అట్లీస్ట్ 2 hours. ఈ మధ్య చూస్తా అంటే చాలా మంది నైట్ షిఫ్ట్స్ చేసి వచ్చేవాళ్ళు పిల్లలు ఏం చేస్తారు, పడుకొని లేచి మధ్యాహ్నం వెంటనే ఐదర్ తినేస్తారు, తిన్నాక మళ్ళీ స్నానం చేసుకొని వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్ళీ నైట్ షిఫ్ట్లో. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒబెసిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఒబెసిటీ రావడానికి, ఇండైజెషన్స్ అవ్వడానికి, రకరకాల పింపుల్స్, యాక్నే, ఇండైజెషన్, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కారణమవుతుంది వనిజ గారు. అఫ్ కోర్స్ అంటే చూడండి, ఇప్పుడు డైజెషన్ అవ్వట్లేదు, మీ గట్ హెల్త్ బాగోట్లేదు అంటే ఇమ్మీడియట్గా ఏమవుతుంది, మీరు తిన్న ఆహారములో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మన వంటికి డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. ఆ అవ్వని ప్రాసెస్లో ఏమవుతుంది,
మీకు యాక్నే వస్తుంది, పింపుల్స్ వస్తాయి, హెయిర్ లాస్ అవుతుంది, అన్ని డెఫిషియన్సీస్ అవుతాయి. ఎందుకంటే మీరు తిన్న కాల్షియం మీకు అబ్జార్ప్షన్ అవ్వట్లేదు. ఇండైజెషన్ అంటే ఏంటంటే మనం తిన్న ఏ ఒక్క మినరల్, విటమిన్ కానీ మన ఒంటికి పట్టట్లేదు కాబట్టి దానివల్ల మనకి హెయిర్ లాసెస్ అవన్నీ అంటే మెల్లిమెల్లిగా జరుగుతాయి, స్టెప్ బై స్టెప్. ఒకటేసారి ఓవర్ నైట్ అవన్నీ జరిగిపోవు కానీ ఒక 6 నెలలు చాలు. మన ఈ ప్రాసెస్, ఈ రొటీన్ ఫాలో అయితే 6 నెలల్లో మీ షేప్ అవుట్ అయిపోతారు. మీ హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఇలా పడుకొని లేగానే తలగడ నిందా ఇంత జుట్టు ఉంటుంది. కాబట్టి బెటర్ ఈజ్ టు టేక్ బాత్ ఫస్ట్ ముందే స్నానం చేసుకొని. అన్నిటికంటే బెటర్ ఏంటంటే ఒక చక్కటి దినచర్య మనకి ఏదైతే చెప్పారో అది ఫాలో అవుతూ వెళ్ళిపోతే, క్వశ్చన్స్ వేయకుండా ఇది ఎందుకు చెప్పారు, అదెందుకు చెప్పారు. అన్నిటికంటే ఇంకా ఇంకా ఇంపార్టెంట్ మన భారతీయ సాంప్రదాయం, మన ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ లైఫ్ స్టైల్లో, సాంప్రదాయాలు అంటే చాలా ఉన్నాయి బట్ అట్లీస్ట్ లైఫ్ స్టైల్లో విషయంలో అది ఫాలో అవుతే మాత్రం ఎక్సలెంట్ హెల్త్ మన చేతిలోనే ఉంటుంది. అంటే ఓన్లీ ఓకే భోజనం వరకేనా అండి, లేకపోతే మార్నింగ్ మనం టిఫిన్ చేసే సాంప్రదాయం మనకి అలవాటు ఎనీ ఫుడ్ అంటారా మీ ఎనీ ఫుడ్ ఉద్దేశం? అండి, ఎనీ ఫుడ్ ఓకే. లైట్ గా తినే భోజనం అంటే మనం కాస్త హెవీగానే తింటాం కదా. భోజనమే మనకి ఫ్యూయల్ మన బాడీకి. ఆ హెవీ మీల్ తిన్నప్పుడు డైజెషన్ కి కూడా కొంచెం మనకి టైం ఇవ్వాల్సి వస్తుంది. అవును, వాకింగ్ ఈజ్ ఓకే. తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు బ్రిస్క్ వాక్ అట్లాంటివన్నీ ఓకే. తమలపాకు వేసుకోవడము, ఒక్కపొడి, ఇవన్నీ జీర్ణం అవ్వడం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నిటి వరకు ఓకే. బట్ అసలు స్నానాల గిన్నెలు కొంచెం షవరు, స్విమ్మింగ్ కొంచెం కట్టిపెట్టేస్తే సరిపోతుంది మనకి. జిమ్ అయితే అసలే అవసరం లేదు. ఇమీడియట్గా తినేసి వెంటనే జిమ్కి వెళ్తూ ఉంటారు. ఎనీ గేమ్స్ అవన్నీ అవాయిడ్. ఏదేమైనా మీరు అన్నట్లుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చాలా అవసరం కదండి. అంతే అండి. ప్రెసెంట్ మనం ఇప్పుడు చూసుకుంటే మాత్రం అసలు ఈ వర్డ్ మీరు ఏదైతే అన్నారో లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఇట్లాంటి వర్డ్స్ కొత్త కొత్తగా వచ్చినాయి కదా ఇప్పుడు. అవునండి. మామూలుగా మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. అదొక రొటీన్ అంతే. మనకి ఇప్పుడు అదొక పెద్ద అవసరం కూడా లేదనిపించేది. ఇప్పుడు అదొక పెద్ద బిజినెస్ ఒకటి. నిజంగానే కదండి. లైఫ్ స్టైల్ కోచ్ అంటారు, లైఫ్ స్టైల్ ఏదో అంటారు. ఇట్స్ ఎ బిజినెస్ నౌ. బట్ మనకు తెలుసు, అందరికి అవగాహన ఉన్నది. ఒక్కసారి మన ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని చెప్తే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అదే అయిపోతుంది. మీరు ఏం చేసేవాళ్ళు అని అడిగితే వాళ్ళే మెంటర్స్ కదండి అంతే. ఒక సేయింగ్ ఉంది కదా, ద ఫుడ్, మీ గ్రాండ్ మదర్ దేన్నైతే రికగ్నైజ్ చేయదో అది ఫుడ్ కానే కాదు అని ఒక సేయింగ్ ఉన్నది. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ పండు తినొచ్చు అంటారు. వాళ్ళు చిన్న చిన్న చిట్కాలు చెప్తారు. జామాకులో కొంచెం చింతపండు కలుపుకొని తింటే కాన్స్టిపేషన్ ఉండదని చెప్పేవాళ్ళు పాతకాలంలో. అవన్నీ మనం ఫాలో అవ్వము, జామాకులు తింటామా అంటాం. సో ఆ చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయిపోతే ఎక్సలెంట్ హెల్త్ మన చేతిలోనే ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.